సిరిసిల్ల చేనేత మహిళకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత మహిళా కళాకారురాలు వెల్ది రేఖ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెల్ది రేఖ మాట్లాడుతూ రాజన్న సిరిపట్టు పీతాంబరానికి దక్కిన గౌరవంగా ఆమె వెల్లడించారు. 45 రోజుల పాటు శ్రమించి 48 ఇంచుల వెడల్పు 5 మీటర్ల పొడవుతో కూడిన ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తైన కమాన్తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీ బూటాలను పొందుపరిచారు. సిరిసిల్ల చేనేత పనితనానికి గుర్తుగా నూలు పడుతున్న మహిళ బొమ్మతో కూడిన జరీ బూటాను పట్టుచీరపై నేసి అభ్రపరిచారు. వెల్ది రేఖ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపుకోవడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. పేరు రేఖ, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. రాజన్న సిరిపట్టు చీర నేసాము. పట్టు పీతాంబరంలోని కొత్త డిజైన్. ఇది డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. బార్డర్లో ఇరుప్రక్కల కాకతీయ కామాన్ వస్తుంది. చీర పళ్ళులో వేములవాడ కోడెముక్కు విధానం వస్తుంది. చీర మధ్యలో బూటా రూపంలో చిరక అంటే రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో వస్తుంది. ఇది చీర మధ్యలో బూటా రూపంలో మహిళ వస్తుంది కాబట్టి నేనే నేయాలని అనుకున్నాను, నేసాను. దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చింది. ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర అంటే ఉంటుంది. మన రాజన్న సిరిసిల్లకు కూడా ఒక చీర ఉండాలని కోరుకుంటున్నాను. దీన్ని ప్రభుత్వం గుర్తించాలని వేడుకుంటున్నాను.